నమస్కారం. ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియచేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డ్స్ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ కథ అయితే చెప్పుకుందాం. ఒక యువకుడు, తండ్రి లేడు, తల్లి ఉంది. ఏదో ఆ పని ఈ పని చేసి తల్లిని పోషించుకుంటూ యుక్త వయసుకు వచ్చాడు. ఇంకా వివాహం కాలేదు. తల్లితో చెప్పాడమ్మా, నేను జీవితంలో స్థిరపడడానికి ముందు ఆర్థికంగా స్థిరపడాలి, ఒక ఇంటివాడిని అయ్యే ముందు ఆర్థికంగా బలంగా ఉండాలి. సో నాకు ఒక అవకాశం వచ్చింది, వేరే దేశం వెళుతున్నాను, నీకు నేను అక్కడి నుంచి అన్నీ చూసుకుంటాను, డబ్బులన్నీ పంపిస్తాను, నువ్వేమో టెన్షన్ పడద్దు అని చెప్పాడు. వేరే దేశం వెళ్ళి పనిచేస్తున్నాడు, కష్టపడ్డాడు. పగలనక రాత్రనక డబ్బు సంపాదించడం కోసమే కష్టపడి అమ్మకి డబ్బులు పంపిస్తున్నాడు. ప్రతి నెల ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు పంపిస్తున్నాడు. అమ్మ ఏం చేస్తుందంటే చక్కగా తను పంపించిన డబ్బులు తన అవసరాలకు మాత్రం వాడుకొని మిగిలిన పేదవాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తుంది. కొడుక్కి చెప్పాల, కొడుకేమో డబ్బంతా దాస్తుంది అనుకున్నాడు. తల్లేమో తన అవసరాల వరకు ఉంచుకొని మిగిలినంతా కష్టంలో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ఎవరికి అవసరమో వాళ్ళకి చేస్తుంది. కొడుకు చాలా డబ్బు పోగైంది అనుకొని వస్తాడు. చాలా జమ చేశాను పైసలు, అమ్మ దగ్గర ఉన్నాయి, ఇంకా మనకు లైఫ్లో సెటిల్ అయిపోయాం అనుకొని వచ్చేసరికి అమ్మని అడుగుతారు, అమ్మ డబ్బు ఎంత ఉంది మన దగ్గర అని. లేదు నాయనా, ఇది నా అవసరాలకు మాత్రమే ఉంచుకున్నాను, నువ్వు వయసులో ఉన్నవాడివి, ఏముంది నీకు భగవంతుడు రెక్కలు ఇచ్చాడు, ఎప్పుడైనా కష్టపడతావు, లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనంటే పెద్దదాన్ని అయిపోయాను, నువ్వు పంపించిన డబ్బుతో నా అవసరాలు తీర్చుకున్నాను, మిగిలింది ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చేశాను, నువ్వు సంపాదిస్తున్నావు, ఇంకా సంపాదించగలవు అంటే ఇప్పుడు ఆ డబ్బు అంటే దేనికి ఇచ్చావంటే, అంటే ఏముంది, పేదవాళ్ళకి ఇస్తే భగవంతుడు చల్లగా చూస్తాడు, రేపు పొద్దున్న నీకు ఏ కష్టం రాదు, నీకు డబ్బు అవసరం అయితే ఆయనే ఇస్తాడు. అంటే నాకు డబ్బు అయితే ఆయన ఇస్తాడా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా, ఉన్నత చేతిలో పనిచేసి ఆయన ఎవడో ఇస్తాడంటావు ఏంటి అంటే, నువ్వు అలా అనకు, కావాలంటే నువ్వు టెస్ట్ చేసుకో, భగవంతుడి కోసం ప్రయత్నించు, ఆయన్ని నీ కష్టం ఏంటో చెప్పు, నీ అవసరం ఏంటో చెప్పు. ఇప్పుడు దాకా నీ కష్టం వృధా పోయిందని నువ్వు అనుకుంటున్నావు, పోలేదని నేను అంటున్నాను. జారాల్సిన ప్లేస్కి వెళ్ళింది, నువ్వు ఒకసారి ట్రై చేయి. సరే చూద్దాం, నాకు డబ్బు ఎలా ఇస్తాడో భగవంతుడు చూద్దామని భగవంతుడి కోసం ట్రై చేస్తూ దేశ సంచారం మొదలుపెట్టాడు. అలా వెళ్తూ ఎక్కడ కనబడతారని చూసి అడవిలోంచి వెళుతున్నాడు. అడవిలోంచి వెళ్తుంటే అడవిలో గుర్రం కనిపించింది. ఎక్కడికి వెళుతున్నాను అని అడిగితే ఇలాగ దేవుడి కోసం వెళ్తున్నాను ఆయన. సరే నీకు ఆయన కనిపిస్తే నా ప్రశ్న ఒకటి ఉంది, అడుగు, నాకు ఎప్పుడు నుంచి నీరసంగా ఉంటుంది, బాగా డల్గా ఏదో అదో విధంగా ఉంటుంది, ఎక్కడ హుషారు లేదు, అదో భయంగా ఉంటుంది, ఎన్ని ఎప్పుడు పోతాయో ఒకసారి అడుగు అంటే తప్పకుండా అడుగుతాను. తర్వాత అట్లా పోయి వెళ్తూ ఓ చెట్టు కింద అలసిపోయి పడుకుంటాడు. చెట్టు దగ్గర నుంచి ఏయో ఇబ్బందికరమైన మూలుగులు, శబ్దాలు బాగా అలా వినిపిస్తుంటాయి. ఏమిటి అని చూస్తే అప్పుడు ఇక్కడ పడుకున్నావేంటి, నువ్వెవరని అడిగితే ఇలా దేవుడి కోసం వెళ్తున్నాను, అయితే దేవుడు కనిపిస్తే నా గురించి కూడా అడుగు అని చెట్టు అంటుంది. ఏమైంది, నీకేమైంది అంటాడు. ఏమి లేదు, తిన్నది అరగట్లేదు, నేను పెరగట్లేదు, ఆకులు ఎండిపోతున్నాయి, కొమ్మలు ఎండిపోతున్నాయి, కాండం ఎండిపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు, రోజుకి ఇలా బలహీనపడుతున్నాను. సరే అడుగుతాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక స్వామీజీ కనిపిస్తాడు. ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఏమి లేదు, ఇలా తల్లి గురించి చెప్పాడు, తను పంపించిన డబ్బు, తల్లి పనిచేసిన డబ్బు దేవుడు ఇస్తాడని చెప్పడం, దేవుడిని ఎత్తుకొని రావడం, దారిలో ఒక గుర్రం ఎదురవడం, గుర్రం అడిగిన ప్రశ్న, తర్వాత చెట్టు కింద పడుకోవడం, చెట్టు అడిగిన ప్రశ్న, ఈ సమస్యలన్నీ ఆయనకి చెప్తాడు. సరే దేవుడి గురించి అయితే నేను మాట చెప్తాను, దేవుడికి ఏదైతే నువ్వు ఇచ్చావో తిరిగి ఇస్తాడని మీ అమ్మ చెప్పింది కదా, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి అది మీ ఇంటి దగ్గర ఉంటుంది, మీ ఇంటికి చేర్చబడింది, నువ్వు దాని గురించి కంగారు పడకు. ఇప్పుడు నిన్ను గుర్రం అడిగింది కదా, నేను ఇలా అయిపోతున్నాను, నాలో భయము, బలహీనత ఇవన్నీ చోటు చేసుకున్నాయి, గుర్రానికి ఏం చెప్తావు అంటే, నీకు ఒక సరైన సవారీ దొరికితే, ఎవరన్నా మంచి రౌతు నిన్ను స్వారీ చేయగలిగిన మంచి రౌతు దొరికితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అది లేకే నువ్వు ఖాళీగా పడున్నావు, అది ఆ రోజు వచ్చిన రోజు మంచి రౌతు దొరికితే నువ్వు హ్యాపీ, అది గుర్రానికి చెప్పు. 2 చెట్టుకి నీ కింద నిధి ఉంది, బంగారం పోసుంది,
అది వేళ్ళని కమ్మేసింది, ఎదగనివ్వకుండా ఆపేసింది. అదంతా డస్ట్ తీసినట్టుగా ఈ బంగారు నిధిని గనక బయటికి తీస్తే నువ్వు మళ్ళీ ఉజ్వలంగా మళ్ళీ ఈ వాటర్ అంతా మళ్ళీ తీసుకొని మళ్ళీ చక్కగా ఎదుగుతావు. ఇది చెట్టుకు చెప్పు అంటే ఈ రెండు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఫస్ట్ గుర్రం ఎదురవుతుంది. గుర్రం ఎదురైతే అడిగేవా నా గురించి అంటే ఇది చెప్పాడు, దేవుడు చెప్పింది ఇది. అయితే ఎవరో ఎందుకు, నువ్వు మనిషివే కదా, నువ్వు నా మీద ఎక్కు, నన్ను అధిరోహించు, నన్ను సవారి చేయి అనగానే అది ఎక్కుతాడు. గుర్రం కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎక్కి చెట్టు వైపు వెళ్తాడు. చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగేవా అంటే అడిగాను, ఇది పరిస్థితి. అయితే ఓ పని చేయి, నన్ను కాపాడు అని ఇది బయటికి తీసేయి, అది నువ్వే తీసుకో. సరే అవి కూడా మూటలు కట్టుకొని గుర్రం మీద వేసుకొని ఇంటికి బయలుదేరితే ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే ఓ ఇంటి నిండా డబ్బే, ఈ డబ్బు. అప్పుడు తల్లి అంటుంది, చూసావా నాన్న, భగవంతుడికి ఇస్తే అది 100 రెట్లు కాదు 1000 రెట్లు, ఇంతింతాయి వటుడింతాయి అలా పెరుక్కుంటూ వస్తుంది. మంచి చేసింది ఎప్పుడూ పోదు. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అది ఎక్కడికి పోదు. భగవంతుడు మనకి అంతంతే ఇస్తాడు, అంతకంత ఇస్తాడు. కాబట్టి మనకి ఏం చెప్తుందంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయండి. అది ఖచ్చితంగా నేను బలంగా ఏం నమ్ముతానంటే, ఎవరికైనా దైవ దర్శనం కావాలి అని అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి, వాళ్ళ కళ్ళల్లో మెరిపే దేవుడు. సూపర్ సార్. పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు మీరు చెప్పినట్టే, అంటే అవసరంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అది దేవుడికి చేసినట్టే అని. రైట్, మంచి స్టోరీ చెప్పారు. అమర్ నాయక్ ఉన్నారు మహబూబాద్ నుంచి. నమస్తే అండి అమర్ నాయక్ గారు, గురుగారు ఉన్నారండి, మాట్లాడండి. గురుగారికి పాదాభినందనాలు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి సార్? మీ దయ వల్ల బాగానే ఉన్నా సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా సార్? మా పాప డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్, నా బిల్లు సార్. ఇవ్వండి సార్. సార్ మీ దయ వల్ల బాగున్నా సార్. డేట్ ఆఫ్ సరే, బర్త్ టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటున్నారు, చెప్పండి. 13/2/2009 మేడం. 2009 13/2 13 ఫిబ్రవరి 2009. అబ్బా వేడి. అరే అన్నా, అండర్వేర్ చూపించు. ఇదిగో తీసుకోండి, డిక్సీ స్కాట్ విత్ ఏఐ. చెడ్డీలో ఏఐ ఉందా? ఏఐ అంటే ఎయిర్ ఇన్సైడ్. ఇన్నోవేటివ్ ఎయిర్ మ్యాక్స్ ఫ్యాబ్రిక్ తో తయారైంది. దాంతో గాలి పూర్తిగా లోపలి వరకు చేరుతుంది. ఎయిర్ ఇన్సైడ్ ఇది, అందుకే కంఫర్ట్ ఇది. డిక్సీ స్కాట్. మీరు సార్ నేను వరంగల్ జిల్లా, మహబూబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఆ రోజు ఏకాదశి కూడా బహుళ ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. ఇది పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి 9 ముఖాలు. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది, శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని విషయాల్లో అమ్మాయి ముందుంటుంది. తను చేస్తున్న పనికి దైవికమైన సహకారం తీసుకుంటే ఆటంకాలు ఉండవు, వ్యతిరేక శక్తులు మీదకి రావు, విజయాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి, ఎలాంటి నియమాలు లేవు. శుభం. రైట్, శ్రీకాకుళం నుంచి మరో కాలర్ ఉన్నారు. అప్పన్న గారు, నమస్తే అండి అప్పన్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. హలో. రైట్, కాల్ కట్ అయింది అనుకుంటా. అక్కడ దగ్గరలో సింహాచలం ఉంటుంది. అవును, సింహాచలం అప్పన్న. ఆ సరౌండింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ పేర్లు చాలా వినిపిస్తాయి కదండి ఎక్కడైనా ఇప్పుడు అలా ఉంటాయి. ఇప్పుడు తిరుపతి దగ్గరలో వెంకటేశ్వరుడు, శ్రీనివాసు, ఈ పేర్లన్నీ ఉంటాయి. యాదగిరికి మనకి ఇక్కడ యాదగిరి ఈ సంబంధించిన ఈ పేరు ఎక్కడైనా అలాంటి పేర్లే ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ ప్రాంతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అవును. అలాగే ఇంతకు ముందు అంటే ఒక అతను నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మా పాపది ఇస్తున్నాను, పాపని కనుక్కుంటాను అన్నారు. కొంతమందిలో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక వేదగణితం గణిస్తారో అదంతా ఉంటుంది. లేని వాళ్ళు కనుక తీసుకోవాలంటే రుద్రాక్ష వాళ్ళకి ఎలా చూస్తారు, ఎలా ఇస్తారు? డేట్ ఆఫ్ బర్త్ కి రుద్రాక్ష ధారణకి అసలు సంబంధమే లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే పొరపాటు. నేను ఎందుకు చూస్తున్నానంటే, నేను వ్యక్తిగతంగా నేను ఒక వేదిక్ మ్యాథమెటిషియన్ని. వేదగణితంతో జాతక పరిశీలన చేస్తే జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే నివారించబడతాయి. రుద్రాక్ష ఒక మంచి పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. అవకాశం ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నేను అనలైజ్ చేస్తాను, లేకపోతే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని లేదు. వాళ్ళ అవసరానికి, వాళ్ళు ఉన్న స్థితికి ఏ రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుందో ఒక ఎక్స్పర్ట్ ద్వారా తెలుసుకుంటే అది బాగుంటుంది. ఎవరు పడితే వాళ్ళు చెప్పకుండా. ఈ మధ్య యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు. వాళ్ళ నోటుకు వచ్చింది చెప్పడం, అదే వీళ్ళు వెనక ముందు ఆలోచించకుండా నిజమని నమ్మడం, వాళ్ళకి అందులో ఏం తెలిసిందో ఆలోచించరు. ఇలా చెప్తున్నారు ఈ మధ్య. తర్వాత ఈ మధ్య
యూట్యూబ్లో మనం ఎటు చూస్తే అటు ఈ శవన్ముఖి గురించి విపరీతమైన ప్రచారం ఆ వ్యాపార సంస్థల నుంచి వస్తున్నాయి. అది డైరెక్ట్గా వేసుకునేది కాదు, అది ఏదైనా వేళ కాంబినేషన్లో వేసుకోవాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇది అది వేసేసుకోవాలేమో అని చెప్పేసి అందరూ సిద్ధాంతులు కూడా అది వినేసి వీళ్ళకి అదే చెప్తున్నారు, వెళ్ళి ఒకటి తెచ్చుకోండి శవన్ముఖి అని. సో అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఏది వేసుకోవాలి, మీ అవసరానికి తగ్గట్టుది కానీ మీ జాతకానికి సరిపోయేది కానీ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది ఒక్కసారే వేసుకుంటాం లైఫ్లో, అది రోజు మనకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఎక్కడ ఛాన్స్ తీసుకోవద్దు. ఎవరైతే అందులో అనుభవం ఉంటుందో వాళ్ళని అడగండి, వాళ్ళ ద్వారానే తెలుసుకోండి. ఇప్పుడు మీ గురువు గారో మీకు లేకపోతే సిద్ధాంతులో వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళ సబ్జెక్ట్ ఇది కాదు, దాంట్లో ప్రావీణ్యం అయి ఉండకపోవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి, ఏది కరెక్టో అది వేసుకుంటే చాలా బాగుంటుంది. రైట్. శ్రీనివాసరావు గారు బాపట్ల నుంచి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు పాదవందనలు, నమస్కారం అండి. ఓం నమ శివ. ఎట్లున్నారండి? బాగున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా పాపదండి 2008 11/25 తారీఖు, 11వ నెల 25, నవంబర్ 25. అవును. మంగళవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలు. అదే షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది సింహరాశి. ఇవన్నీ మీకు ఐడియా ఉందా అండి? తెలుసండి. వెరీ గుడ్. 2 ఆడపిల్లలు, అదృష్టవంతులు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ ఇది పచ్చూరు అండి, బాపట్ల జిల్లా పచ్చూరు. రైట్. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. అవునండి. సో దేంట్లో జాయిన్ చేశారు? చేయలేదు సార్, ఇంకా చేయాలనేది. అవును సార్. రైట్ రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ద్వాదశముఖి, నవముఖి, త్రయోదశముఖి, ఈ 3 అమ్మాయికి సంబంధించినవి. మీకు ఏది కుదిరితే అది ఒక్కటి. ద్వాదశముఖి 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఇక త్రయోదశి, అది అల్టిమేట్ రుద్రాక్ష, 13 ముఖాలు. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి 13. మీ ఇష్టం ఏం వేస్తారో ఈ 3. ఆల్ ది బెస్ట్ అండి. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేయొచ్చు, అలానే ఏది పడితే అది వేయకండి. ఇంత ముందే చెప్పుకున్నాం, దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. విజయనగరం నుంచి ఉన్నారు దేవి గారు. దేవి గారు నమస్తే అండి, మాట్లాడండి అమ్మా, గురువు గారు ఉన్నారు. హలో. నమస్కారం గురుగారు. ఓం నమ శివ. ఏమిటమ్మా? 2 విజయనగరాలు మనకి. ఒకటి ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం, ఇది మహామహులని పంపించిన విజయనగరం. పెద్ద పెద్ద వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చారు. సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టారు, కోటరామ్. అది ఇంకో విజయం. 2 విజయనగరం. హంపీలో ఉండే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ప్రాంతం, కర్ణాటక ప్రాంతం. ఈ 2 విజయనగరాలు 2 గొప్పవే, చరిత్రలో 2 చారిత్రక విలువలు కలిగినవి. కాల్ కట్ అయింది. హైదరాబాద్ నుంచి మనోజ్ కుమార్ గారు ఉన్నారు. మనోజ్ కుమార్ గారు మాట్లాడండి. మనోజ్ గారు, ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? సార్ యాక్చువల్గా మా బాబు చెప్పారు ఇది. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 15/6 2009 అండి. 2009. 2009 అన్ని ఇవాళ మనకు 2009. ఇప్పుడు సీనియర్ ఎంట్రీ అబ్బాయి. సీనియర్ ఎంట్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. అంతేనండి? పూర్వభాద్ర నక్షత్రం ఏదో ఉంది. పూర్వాషాఢ నక్షత్రం, పూర్వభాద్ర. మంగళవారం నాడు అనుకుంటా. మంగళవారం అండి. ఇది విధియా శుక్లపక్షం. మీరు చెప్తున్న నక్షత్రం తప్పు సార్. ఈ అబ్బాయి రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ
12 ముఖాలు, ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము, అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇవ్వండి, అది వచ్చాక చాలా మంచి ఫలితం అయితే మీరు చూస్తారు. శుభం. అంటే మీరు మంచిగా అంటే ఎవరికి ఏ రుద్రాక్షలు వేసుకుంటే మంచిదో సజెస్ట్ చేస్తూనే ఉన్నారు, కానీ మంచిది వేసుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు అన్నట్టుగా అంటే 99% నకిలీలు ఉన్నప్పుడు అసలు ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఇంకొకటి సోషల్ మీడియా మీద చాలా డిపెండ్ అవుతున్నారు, సో ఎట్లా? ఇప్పుడు ఏది కావాలన్నా సోషల్ మీడియా, ఇంకోటి మార్గం ఏం లేదు. ఆలోచించడం, పని చేయడం అన్నీ మర్చిపోయారు అందరూ. డిపెండెన్సీ పూర్తిగా. సో అది అన్నిటి మీద పనికిరాదు, కరెక్ట్ కాదు. సో ఇవాళ ఎలాగా ఎక్కడ తీసుకోవాలంటే దాంట్లో ట్రైన్ అయ్యి తీసుకోవడం సాధ్యం కాదు. టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతుంది. నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన సంస్థల్లో తీసుకుంటే తప్ప ఖచ్చితంగా మోసపోస్తారు, లేకపోతే అందులో సందేహం ఏమలేదు. ఖచ్చితంగా ఒక రుద్రాక్ష గనక మనం వేసుకోవాలనుకున్నప్పుడు అది జీవితంలో మీరు అన్నట్టుగా ఒకేసారి వేసుకుంటారు కాబట్టి మంచిది నకిలీలు సెలెక్ట్ లేకుండా చేసుకుంటే మంచిది చూసి లైఫ్ వేసుకుంటే లాంగ్ అది ఉపయోగపడుతుంది, మంచిది. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా లౌక్యం ఉండాలి అంటారు. నీకు లౌక్యం లేదురా అంటారు కొంతమంది పెద్దవాళ్ళు. గుమ్మడికాయ తెలివితేటలున్నా ఆవగింజంత లౌక్యం ఉండాలి, లౌక్యం ఉండాలి లేకపోతే కష్టం. ఇప్పుడు ఏంటి? అడవిలో ఓ సింహం ఉంది. సింహానికి డౌట్ వచ్చిందంట, మరి నా దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇది బాగా ఎక్కువ అనిపిస్తుంది నాకు, ఈ బ్యాడ్ స్మెల్ రావడం నిజమేనా అని చెప్పి అక్కడున్న ఒక లేడీ ఉంటే లేడీని అడిగింది జింక. ఏంటి నా దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తుంది నాకు, కరెక్టేనా, వస్తుందంటావా అని అడిగితే నాకెందుకు వచ్చింది అడితో గొడవ రాజు అని లేడీ అంటుంది. లేదు లేదు అదేం లేదు, చక్కని మంచి సువాసన వస్తుంది, నువ్వు వెళుతుంటే పరిమళం వస్తుంది అంటే కోపం వచ్చి అన్ని ఇన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు నాతో, నేను అడిగితే అసలు భయం లేకుండా నాకు అబద్ధం చెప్తావని ఒక్క దెబ్బ కొట్టి చంపి తినేస్తుంది. ఇదంతా చూస్తున్న పక్కన కోతి ఉంటుంది. కోతిని అడుగుతాడు, నా దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా, నువ్వు గమనించావా? చూస్తుంది కదా, చూసి అంటది అది రావట్లేదు, మంచి వాసన వస్తుందంటే చంపేసింది. సో వస్తుందన్న వాస్తవం చెప్దామని చెప్పి, వస్తుంది మహారాజా, బ్యాడ్ స్మెల్ వస్తుంది, మీరు అన్నది నిజమే. ఎంత బ్యాడ్ అంటే మీరు నడుస్తుంటే ఆ పక్క నుంచి ఆవిడ వెళ్ళలేనంత, అది భయంకరమైన కంపు వాసన కాదు, అలా ఉంది. అంటే రే నేను నీకు ఎంత లోకు అయిపోయి కొంచెం అడిగితే ఇంత చెబుతావా అని చెప్పి కోపంతో దాన్ని చంపేస్తుంది. ఇక్కడ దూరం నుంచి గమనిస్తున్న నక్క ఉంది, నక్క చూసింది, నక్కని అడుగు, తర్వాత అంతే అని అర్థమైంది, నక్కని అడుగుద్ది. నక్క తెలివితేటలు ఎక్కువ కదా, ఏంటి నా పరిస్థితి ఏంటి, అసలు నా దగ్గర నుంచి ఈ వాసన వస్తుందంట, బ్యాడ్ స్మెల్, ఏంటి సంగతి అంటే నక్క దగ్గరికి వచ్చి ముక్కుతో అటు ఇటు, తెలివితేటలు ఎక్కువ కదా, ఇలా ఇలా అని, మహారాజా ఒక వారం రోజుల నుంచి నాకు జలుబు చేసింది, స్మెల్స్ ఏమీ తెలియదు, అసలు తెలుస్తుంది, అసలు ఏ స్మెల్ తెలియట్లేదు వారం రోజుల నుంచి, అది వస్తుందో లేదో ఇప్పుడున్న పరిస్థితిలో నాకు ఎలా తెలుస్తుంది మహారాజా అని చెప్పేసి తప్పుకొని వెళ్ళిపోతుంది. ఏమి చెప్పలేదు, అవునని కాదని చెప్పలేదు. సో తెలివైన వాళ్ళు ఎవరంటే మనకి సుమతికారుడు కూడా అదే అంటాడు, ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనవును నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఎక్కడ పడితే అక్కడ ఏలు పెట్టి నలగొట్టుకోకుండా మనకు అవసరం లేని దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి లేనిపోని కష్టాలు కొనుక్కుంటారు చాలా మంది. తర్వాత తలపట్టుకొని అరే రే ఎందుకు నేను అందులో తలపెట్టాను అనుకుంటారు. సో ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి, అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు తెలివితేటల కంటే అప్పుడప్పుడు లౌక్యాన్ని కూడా ప్రదర్శించండి. చాలా బాగా చెప్పారు. కరీంనగర్ నుంచి ఉన్నారు కాలర్ రవీందర్ గారు. నమస్తే అండి రవీందర్ గారు, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. రవీంద్ర గారు, రవీంద్ర గారు సార్ నమస్కారం సార్. ఓం నమ శివాయ, ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ. రవీంద్ర గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 22/9/1980. 22/9/1980. ఇది మీదే. ఏ రకంగా ఏది రుద్రాక్ష ఏం చేస్తున్నారు అసలు? మీరు సోమవారం పుట్టినట్టు తెలుసా మీకు? మండే. సార్ ఎంతమంది పిల్లలండి? ఒక్కరండి. అది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. ఇది కుంభరాశి, ధనిష్ఠ నక్షత్రము. మీరు వేసుకోవడానికి ఒక 3 రుద్రాక్షలు, 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి.
ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 లేకపోతే ఏదన్నా ఒక్కటి. మనం ఎన్ని సంపదలు మన దగ్గర ఉన్నా ఈ సంపద ఉంటే అన్ని రంగాల్లో ముందుంటాం. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఈ దైవికమైన సంపద దోహదపడుతుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఇప్పుడు పిల్లల గురించి కూడా చాలా ఆలోచిస్తుంటారు పేరెంట్స్. ఎంత చెప్పినా కొంతమంది చాలా మొండిగా ఉండడము, లేకపోతే పేరెంటింగ్ సరిగా లేకపోవడం వల్ల పిల్లలు చెడిపోవడం, చాలా రకాల ఇన్సిడెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, 10th అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి. అలాంటి పేరెంటింగ్ చాలా ముఖ్యం. అది ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అది వాళ్ళది కాదు, పేరెంట్సే. మనం సరిగ్గా లేకపోతే పిల్లలు సరిగా ఉంటారు. చాలామంది చేసే తప్పు ఏంటంటే మేము చాలా కష్టాలు పడ్డాం, మా పిల్లలకి అది ఉండొద్దు, మా పిల్లల కష్టం పడొద్దు అని చెప్పేసి అనుకోవడం. వాళ్ళకి అవసరమైనవి అవసరం లేనివి ఇవ్వడం. వాళ్ళకేమో ఎవరి కోసం పెంచుతారన్న ఒక ఇది రావడం. కన్నప్పుడు పెంచరా, కన్నప్పుడు ఎవరి కోసం పెంచుతారు, కన్నప్పుడు తెలియదా పెంచాలని. ఇలాంటివన్నీ వాళ్ళకి ఎప్పుడైతే తల్లిదండ్రుల కష్టం తెలియదో, తల్లిదండ్రుల కష్టం తెలియాలి. ఇప్పుడు మనకి గుజరాత్లో డోలాంకియా పేరు అందరికీ తెలుసు. ఆయన ఎంప్లాయీస్కి కార్లు ఇవ్వడము, అపార్ట్మెంట్స్ ఇల్లు కట్టి ఇవ్వడం, ఇలాంటివి చాలా చేశాడు ఆయన. ఆయన కొడుకు కథ కూడా అందరికీ తెలుసు. మలయాళం సినిమా కూడా తీశారు, విజేత అనుకుంటా సినిమా కూడా తీశారు. అతను ఏం చేశాడు, ఒక్కడే కొడుకు, 12,000 కోట్లు ఆ రోజుకి 12,000 కోట్లు తనకి. అంత డబ్బు ఉండి ఒక్కడే కొడుకు అయ్యి ఉండి, నువ్వు సౌత్లోకి వెళ్ళు, కేరళకి వెళ్ళు, ఇక్కడైతే మళ్ళీ నీకు అది ఇది తెలుస్తుంది, లాంగ్వేజ్ అది వస్తుంది. కేరళలో అయితే అసలు మిగిలిన ఏ స్టేట్ లో అంత ఒక హిందీ మాట్లాడతారు. తమిళనాడు కేరళలో కొంచెం. సరే కేరళకి చివరికి పోతే అసలు నీకు అక్కడ లాంగ్వేజ్ 7,000 రూపాయలు చేతికి ఇచ్చి, ఈ 7,000 రూపాయలు నువ్వు అక్కడ ఖర్చు పెట్టడానికి వీల్లేదు, నువ్వు మధ్యలో వాడుకుంటే వాడుకో, మళ్ళీ నా డబ్బు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి, వచ్చేటప్పటికి డబ్బులు నా ప్రాపర్టీ నీకు అప్పచెప్పాలి అంటే నువ్వు ఇవన్నీ 6 నెలలు నువ్వు బయట ఉండు. 6 నెలలు అతను ఎంత కష్టపడ్డాడంటే ఎక్కడ 1 వీక్ ఉండకూడదని చెప్పాడు. కండిషన్ ఏంటంటే ఎక్కడ 1 వీక్ పని చేయొద్దు. 1 వీక్ ఎక్కడ ఏముంది, ఎక్కడైనా చిన్న పని చేశాడు అనుకో, 6 నెలలు గడిపేస్తాడు అక్కడ, అయిపోద్ది. జీతం తెస్తాడు, ఇంట్లో పడుకుంటాడు, తింటాడు, అయిపోద్ది. అలా కాదు, అక్కడ వారం రోజుల్లో మానేయాలి, మళ్ళీ ఇంకో జాబ్ కోసం ట్రై చేయాలి. ఎంత కష్టం అది. తండ్రి పేరు చెప్పొద్దు, తన దగ్గర ఫోన్ వాడద్దు, భాష రాదు, ఫోన్ వాడద్దు, సెల్ ఫోన్ ఉండదు, తండ్రి పేరు వాడద్దు. ఎట్లా ఉన్నది 7,000, ఇది ఖర్చు పెట్టద్దు. ఏవి కండిషన్ అది. అప్పుడు అంటే తెలుస్తుంది, తనకి కష్టం తెలుస్తుంది, ప్రజల మధ్య ఎలా ఉండాలి. ప్లాట్ఫారం మీద పడుకున్నాడు, పార్క్ లో పడుకున్నాడు, రోడ్డు మీద తిన్నాడు, ఏ పని దొరికితే ఆ పని చేశాడు, కూలి పని చేశాడు. అమెరికాలో MBA చేసి వచ్చిన పిల్లాడు 21 సంవత్సరాల టైంలో తండ్రి, ఇప్పుడు ఆ పిల్లాడు ఎంత షైన్ అయ్యాడు, ఎంత బాగున్నాడు అంటే, మన నీతా అంబానీ కూడా పిల్లల 3 ప్రైవేట్ బస్సుల్లో పంపించింది. ఆమ్ ఆద్మీ గురించి తెలియాలి, ప్రజల గురించి తెలియాలి అంటే ప్రజల మధ్యలో వాళ్ళు ఉండాలి. వాళ్ళు కాస్ట్లీ కార్లో వెళితే వాళ్ళకి ఏం తెలుస్తుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే పబ్లిక్ గురించి తెలుస్తుంది. ఇవాళ ఇది ఆలోచించట్లేదు, మాకేం తక్కువ, అప్పుడు ఏదో మేము ఇబ్బందులు పడ్డాం, మా పిల్లలు ఎందుకు పడాలి. సో ఇప్పుడు ఎలా అవుతున్నారో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ కండిషన్లో పెంచితే పిల్లలు మన చేతిలో ఉంటున్నారా, లేకపోతే మనల్ని ఇది చేస్తున్నారా. ఇప్పుడు చాలా సంఘటనలు రోజు చూస్తున్నాం. ఆ పరిస్థితులు ఎవరు తెచ్చుకోవద్దు. సో పిల్లలకి తల్లిదండ్రుల కష్టం తెలియజేయండి, సమాజం గురించి తెలియజేయండి, డబ్బు విలువ తెలియజేయండి, రిలేషన్స్ కుటుంబం రిలేషన్స్ తెలియజేయండి. ఇవి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇబ్బందులు పేరెంట్స్కి ఉంటాయి. అవును. మహబూబాబాద్ నుంచి పరమేశ్వర్ గారు ఉన్నారు. నమస్కారం అండి పరమేశ్వర్ గారు. గురువు గారు ఉన్నారండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో చెప్పండి. మా పాప గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓం నమ శివాయ. పరమేశ్వర్ గారు ఎలా ఉన్నారు? ఓకే సార్, ఫైన్. మీరు మీ పాదానికి ఉన్నారు సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా పరమేశ్వర్ గారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? టీవీ సౌండ్ తగ్గించేసి డైరెక్ట్ గా ఫోన్ లో డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మాట్లాడాలి. చెప్పండి. 13/2/2009 అమ్మా. 13/2/2009. ఇదే సేమ్ వెరీ ఫస్ట్ చూసిన డేట్ ఆఫ్ బర్త్ ఇదే. అవునవును. అంటే మాకు అది ఏ ముఖం కావాలో మాకు తెలియదు. చెప్పాను నేను. గురుగారు
గురువారు అందుకని మనం నేను కాల్ చె- చేసినాం గురువారు. రైట్ మీ బిడ్డ గురించి అడిగారు. నేను చెప్పాను చాలా స్పష్టంగా. అది డేట్ ఆఫ్ బర్త్ ఏది కరెక్ట్ వేసుకోవాలనేది బర్త్ పర్టికులర్ తెలియలేదు అంటున్నారు. ఓ నవముఖి రుద్రాక్ష చాలా స్పష్టంగా చెప్పాను. 9 ముఖాల రుద్రాక్ష అమ్మవారి స్వరూపము. ఎప్పుడు 24/7 ఇది వేసుకోవచ్చు. మ్యాథమెటిషియన్ తాడూరు నుంచి సుదర్శన్ రెడ్డి కాలర్ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సుదర్శన్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. జయశ్రీరామ్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ 08/05/78. 08/05 అండి. అవునండి. మే 8వ తారీఖు. అవును. 78. 1978. ఇది మండే, సోమవారం. సుదర్శన్ రెడ్డి గారు సార్ తెలుసా? విద్య, అవును సార్. శుక్లపక్షము, శుద్ధ విద్య, ఇది మిథున రాశి. ఏం చేస్తున్నారండి? ప్రజెంట్ అగ్రికల్చర్ చేస్తుంది సార్, అది క్లోజ్ అయిపోయింది. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 3 years Close నుంచి ఏం అయిపోయింది. చేయట్లేదు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? 3 సంవత్సరాలు అయింది సార్, ఏం లేదు ప్రజెంట్ ఖాళీ. ఏమీ లేకుండా ఎట్లా అండి? ఏదో ఒకటి చేయాలి కదా. 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉండడం అంటే ఎంత కష్టం. చాలా ఉంది పెద్దల అది ఉంది కదా ప్రాపర్టీ, దానిపైన ఇక నా సెల్ఫ్ అయితే ఏం లేదు 3 years నుంచి. మీ ప్రాపర్టీ ఏమి లేదు, మీ పెద్దల ప్రాపర్టీ ఉంది, అది తింటున్నారు. అస్సలు వినడానికి కూడా బాగలేదండి. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి. నేను మాట్లాడితే ఇంతకంటే మాట్లాడితే బాగోదు. ఒక దశముఖి రుద్రాక్ష ఇది ఒక్కటి వేసుకోండి, బాగుంటుంది. ఏదో ఒకటి అయితే చేయండి, ఏదో ఒకటి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. యా. ఏదో ఒకటి చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఇతని గురించి చెప్పండి. కొంతమంది ఇట్లనే అంటే చాలా బాధ్యతలు ఉంటాయి, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ఏం చేయకుండా ఉందిలే మాకు ఈ కంఫర్ట్ జోన్ లో ఉంటే ఎవరు అంటే ఆయన గురించి నేను చెప్పడం ఆయన లేదు, గురించి ఎవరిని కాదు, ఉద్దేశించి general గా. చెప్పడం కాదు. ఈ కంఫర్ట్ జోన్ లోంచి బయటికి రాకపోతే మాత్రం కష్టం. ఏదో బతికేస్తున్నాం, ఏదో రకంగా ఉంది కదా, ఇప్పుడు మనకి రిస్క్ అవసరమా? రిస్క్ లేకపోతే జీవితమే ఉండదు, అంతకంటే పెద్ద రిస్క్ ఏముండదు. మనం 10 జన్మలు ఉన్నాయో లేదో తెలియదు. ఉన్న ఒక్క జన్మ సార్థకత చేసుకోవాలి. డబ్బు అవకాశం ఉన్నంత వరకు సంపాదించాలి. మీ దగ్గర డబ్బు లేకపోతే మిమ్మల్ని పలకరించేవాడు కూడా ఎవడు ఉండడు. ఏదో నడిచిపోతుందన్న ఆలోచనలోంచి పూర్తిగా బయటికి రండి. ఖచ్చితంగా డబ్బు సంపాదన వైపు. డబ్బు సంపాదిస్తే మీకు అసలు సమస్య అనేది ఉండదు. మీరు ఎదుగుతూ ఉంటే మీ సమస్యలన్నీ చిన్నవైతాయి. మీరు ఎదగకపోతే మీ చుట్టూ ఉన్న సమస్యలు పెద్దవవుతాయి. అవి మీ మీద దాడి చేస్తాయి. మీరు ఎదగాలి, వాటిని అధిగమించాలి. అవి అసలు మీరు కనిపించవు, అసలు నెగ్లిజిబుల్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే పైకి ఎదుగుతూ ఉంటారో ఇవి మన ఫ్లైట్లో వెళ్తుంటే చిల్లన్నీ చిన్నగా కనిపిస్తాయి. మీరు బాగా డబ్బు సంపాదిస్తే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ డబ్బు మాట్లాడుతుంది. ఏ కాలానికైనా అర్ధము పురుషార్థముల లోపల నుత్తమము, అర్ధమంతునకు లోకమునందు అసాధ్యముందేదియం కానం. పరావస్తు చెన్నైశ్వరి కూడా ఇదే చెప్తారు. డబ్బు ఏ కాలానికైనా డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే మాత్రం ఇప్పుడు డబ్బు ఉంటే మనం చూస్తున్నాం. ఫైనల్ గా మీరు ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంటారు? నేను ఇప్పుడు ఏమి హైదరాబాద్, ఇంకెక్కడికి వెళ్ళే పని ఏం లేదు. డబ్బు ఉంటే మనం చూస్తున్నాం చాలా మంది ఏం చేసినా సరే డబ్బే. ఏదైనా చేసేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. రైట్. చాలా విషయాలు తెలియజేశారు రుద్రాక్షలకు సంబంధించి ముఖ్యంగా. అలాగే మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీస్ కానీ మాట్లాడుతున్నప్పుడు అందరికీ అనుకూలంగా ఉండే విషయాలు కానీ ఎట్లా కష్టపడారనే విషయాలు కూడా చాలా బాగా చెప్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష కార్యక్రమం. నమస్తే.